మనం ఇంతకుముందు వీడియోస్లో రైజీనా డైలాగ్, ఎఫ్ఏటిఎఫ్ అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, G20, సార్క్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, నాఫ్టా నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యుఎస్ఎంసిఏగా మారుతుంది. ఇవన్నీ చెప్పుకున్నాం. మిగతా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రీజనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ కొన్ని ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ థింగ్, మెకాంగ్ గంగా కోఆపరేషన్. గంగా అనేది భారతదేశంలో ఉన్న నది, మెకాంగ్ అనేది మయన్మార్లో ఉన్న నది. ఈ రెండింటి పేరు మీద మెకాంగ్ గంగా కోఆపరేషన్. దీనిలో దేశాలు మొత్తం 6 దేశాలు ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సిఎల్ఎంవిఐటి. సిఎల్ఎంవిఐటి కాంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాం, ఇండియా, థాయిలాండ్. ఈ 6 దేశాలు. షార్ట్కట్లో సిఎల్ఎంవిఐటి. మెకాంగ్ గంగా కోఆపరేషన్లో కాంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాం, ఇండియా, థాయిలాండ్. ఈ మెకాంగ్ గంగా కోఆపరేషన్ అనేది 2000 సంవత్సరంలో ఫామ్ అయింది. ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 2000. The 4 areas of cooperation are tourism, culture, education and transportation. మెకాంగ్ గంగా కోఆపరేషన్లో 4 పిల్లర్స్ అన్నమాట. 4 ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్: టూరిజం, కల్చర్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్. అండ్ దీనిలో మేజర్ కంట్రీస్ మెకాంగ్ గంగాలో మనందరికి తెలుసు, ఇండియా, మయన్మార్. దాంతోపాటు ఇండియా మయన్మార్తో పాటు కాంబోడియా, లావోస్, వియత్నాం, థాయిలాండ్ ఇవన్నీ కూడా మెకాంగ్ గంగా కోఆపరేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఇరెనా. ఇరెనా, IRENA, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇరెనా ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ. మనందరికి తెలుసు, రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. వరల్డ్ మొత్తం ఫాజిల్ ఫ్యూయల్స్ని పక్కన పెట్టేసి స్లోగా రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ ఎలా చేయాలని ఆలోచిస్తుంది. ఈ టైంలో ఇరెనా అనేది చాలా ఇంపార్టెంట్. ఇరెనాలో 161 మెంబర్స్ ఉన్నారు. 160 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్. రీసెంట్గా కెనడా కూడా జాయిన్ అయింది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 161 సభ్యులు ఉన్నారు ఇరెనాలో. 160 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ అన్నమాట. ఇరెనా ఈజ్ ఎయిమ్డ్ టు ఫెసిలిటేట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, అడ్వాన్స్డ్ నాలెడ్జ్, ప్రమోట్ అడాప్షన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన శక్తి ఇంక్రీజ్ చేయడానికి కోఆపరేషన్, సస్టైనబుల్ యూస్, కొత్త టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవడం, ఇదంతా దీనిలో ఉందన్నమాట. ఇరెనా ఈజ్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇంటర్నేషనల్ లెవెల్లో రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇరెనా. ద హెడ్ క్వార్టర్స్, ప్రస్తుతానికి వర్కింగ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇరెనా ఆర్ ఎట్ అబుదాబి. ప్రస్తుతానికి వర్కింగ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇరెనా ఆర్ ఎట్ అబుదాబి ఇన్ UAE. అండ్ ఇరెనాలో ఇండియా యాజ్ అ వెరీ ఫేమస్ మెంబర్. ఇండియా ఇరెనాలో జాయిన్ అయింది, చాలా గొప్ప మెంబర్ కూడా. ఇండియా ఇరెనాలో చైర్మన్ కూడా అయిందనమాట. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచడానికి ఇరెనా గ్రీన్ బాండ్స్ను కూడా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక కంట్రీ షిఫ్ట్ అవ్వాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దానికి సంబంధించి గ్రీన్ బాండ్స్ను కూడా ప్రోత్సహిస్తుంది. ఎవరైతే క్లైమేట్ లవర్స్ ఉంటారో, ఎవరైతే క్లైమేట్ ప్రొటెక్షన్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఈ గ్రీన్ బాండ్స్ కొంటే ఆ డబ్బులు రకరకాల దేశాల్లో ఇన్వెస్ట్ అవుతాయి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీ పెంచడంలో. సో ఇదే గ్రీన్ బాండ్స్ అనే కాన్సెప్ట్ అనమాట. సో ఇరెనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది రెగ్యులర్గా వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ అనేది ఇస్తుంది అనమాట. IEA వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ కూడా ఇస్తుంటుంది.
దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉన్నాయి. ఐఈఏ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉన్నాయి అన్నమాట. యాక్చువల్గా ఐఈఏ అనేది ఓఈసిడి అనుసంధానంతో ఏర్పాటు అవ్వబడింది. ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఐఈఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఓఈసిడి అనుసంధానంతో ఏర్పడబడింది. ఓఈసిడి హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉన్నాయి కాబట్టి ఐఈఏ హెడ్ క్వార్టర్స్ కూడా సేమ్ ప్లేస్లో ఉన్నాయి అన్నమాట. ఐఈఏ హెడ్ క్వార్టర్స్ ఆర్ అట్ ప్యారిస్. దేర్ ఆర్ 30 మెంబర్స్ ఇన్ ఐఈఏ. ఐఈఏలో 30 మెంబర్స్ అనమాట. అండ్ ఇండియా ఈజ్ నాట్ ఏ ఫుల్ టైమ్ మెంబర్ ఇన్ ఐఈఏ. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో ఇండియా ఫుల్ టైమ్ మెంబర్ కాదు. బ్రెజిల్, ఇండియా, చైనా, ఇండోనేషియా లాంటి దేశాలు అసోసియేట్ మెంబర్స్ అనమాట. దే ఆర్ నాట్ ఫుల్ టైమ్ మెంబర్స్, దే ఆర్ అసోసియేట్ మెంబర్స్. సో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో ఇండియా అసోసియేట్ సభ్యురాలు, ఫుల్ టైమ్ మెంబర్ కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ అనే ఒక డేటాను ఇండెక్స్ని రిలీజ్ చేస్తారనమాట. నెక్స్ట్, ఈ మధ్య బాగా న్యూస్లో ఉంది. 2 years బ్యాక్ 2018లో ఐఎన్ఎస్ తరిణి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఐఎన్ఎస్ తరిణి. ఐఎన్ఎస్ తరిణి అనేది ఇండియన్ నేవల్ షిప్ అనమాట. దీనిలో కేవలం మహిళలే ఉంటారు, ఓన్లీ ఉమెన్ అనమాట. వీళ్ళు ప్రపంచాన్ని చుట్టొచ్చారు. ఏ గ్లోబ్ ట్రోటింగ్ షిప్ ఐఎన్ఎస్ తరిణి. సడన్గా ఐఎన్ఎస్ తరిణి అంటే ఏంటి అని అడగవచ్చు. ఆల్ ఉమెన్ గ్లోబ్ ట్రోటింగ్ షిప్ కాల్డ్ ఐఎన్ఎస్ తరిణి. గుర్తుపెట్టుకోండి ఐఎన్ఎస్ తరిణి అనేది. తర్వాత మెర్కోజర్, MERCOSUR. మెర్కోజర్ అనేది ఒక కస్టమ్స్ యూనియన్. మెర్కోజర్ అనేది ఒక కస్టమ్స్ యూనియన్. వాట్ ఈస్ ఎ కస్టమ్స్ యూనియన్? ఉదాహరణకి ABCD 4 దేశాల మధ్య కస్టమ్స్ యూనియన్ ఉందనుకుంటే అంతర్గతంగా వాణిజ్యం అక్కడ ఫ్రీ ట్రేడ్ అనమాట. ఒక దేశం ఇంకో దేశం మీద ట్యాక్స్లు వేసుకోదు. ఒక 4 దేశాల మీద కస్టమ్స్ యూనియన్ ఉంటే. అదేవిధంగా బయట దేశాలతో ఈ 4 దేశాల ట్రేడ్, వాటి యొక్క ట్యాక్సెస్ అన్నీ సమానంగా ఉంటాయి. ABCD అనే 4 దేశాలు కస్టమ్స్ యూనియన్ ఫ్రేమ్ చేసుకుంటే ఇంటర్నల్లీ దట్ ట్రేడ్ ఈజ్ ఫ్రీ, ఎక్స్టర్నల్లీ దే మెయింటైన్ దట్ సేమ్ ట్రేడ్ టారిఫ్స్. ఇంటర్నల్గా ట్రేడ్ ఫ్రీగా ఉంటుంది, ఎక్స్టర్నల్గా దే మెయింటైన్ ద సేమ్ టారిఫ్స్ అనమాట. సో మెర్కోజర్ ఈజ్ ఎ కస్టమ్స్ యూనియన్ ఇన్ సౌత్ అమెరికా. అర్జెంటీనా, బ్రెజిల్, పెరాగ్వే, ఉరుగ్వే. మెర్కోజర్లో అర్జెంటీనా, బ్రెజిల్, పెరాగ్వే, ఉరుగ్వే ఉన్నారు. ఇండియాకి మన లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2019లో, సంవత్సరం క్రితం, అర్జెంటీనియన్ ప్రెసిడెంట్ మారిషియో మ్యాక్రీ ఇండియాకి వచ్చి ఇండియా అర్జెంటీనా ట్రేడ్ పెరగాలి, దాంతోపాటు ఇండియా మెర్కోజర్ రిలేషన్స్ కూడా ఎంఫసైజ్ చేశారనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు హ్యావ్ PTA విత్ మెర్కోజర్. PTA అంటే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు హ్యావ్ ఏ PTA విత్ మెర్కోజర్. PTA అంటే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. మెర్కోజర్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1991. మెర్కోజర్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1991 బై ద ట్రీటీ ఆఫ్ అసెన్షన్. అసెన్షన్ అనే ట్రీటీ ద్వారా మెర్కోజర్ ఎస్టాబ్లిష్ అయింది. ఇంతకుముందు మెర్కోజర్లో వెనిజులా ఉండేది. వెనిజులా 2016లో మెర్కోజర్ నుంచి సస్పెండ్ అయిపోయింది అనమాట. మీ అందరికీ తెలుసు వెనిజులా ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది అని చెప్పి. దాని గురించి సపరేట్గా డిస్కస్ చేద్దాం. అండ్ మెర్కోజర్లో ఫుల్ టైమ్ మెంబర్స్ అర్జెంటీనా, బ్రెజిల్, పెరాగ్వే, ఉరుగ్వే. అండ్ ఆల్రెడీ చెప్పాను, ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు హ్యావ్ PTA విత్ మెర్కోజర్. భవిష్యత్తులో ఇండియా మెర్కోజర్తో FTA సైన్ చేద్దామని ఆలోచనలో ఉంది. ఇంకా టాక్స్ ఏమీ మొదలవ్వలేదు. ఈ మెర్కోజర్లో అసోసియేట్ మెంబర్స్ ఉన్నారు. బొలీవియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, గుయానా, పెరు, సూరినేమ్. ఈ దేశాలన్నీ మెర్కోజర్లో అసోసియేట్ మెంబర్స్ అనమాట. ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ ద అసోసియేట్ మెంబర్స్ ఇన్ మెర్కోజర్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మెర్కోజర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. మెర్కోజర్కి ఇండియాకి ఏముంది? PTA ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియాకి, మెర్కోజర్కి. సో ఆల్రెడీ మనం ఒక టాపిక్ చెప్పేసుకున్నాం, దాని పేరు బిమ్స్టెక్. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. 2 days బ్యాక్ బిమ్స్టెక్ గురించి చెప్పుకున్నాం. సో మనకి ఇంటర్నేషనల్ NGO ఒకటి ఉంది, దాని పేరు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, TI. ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేది రెగ్యులర్గా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనేది ఇస్తుంటుంది. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఏ దేశంలో కరప్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అవన్నీ అంచనా వేసి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఇస్తుంది. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, రిఫ్లెక్షన్, మిర్రర్ లాగా అనమాట.
సో కరప్షన్ లేని సమాజం పారదర్శకంగా ఉంటుంది. ఆ పేరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రెగ్యులర్లీ పబ్లిషెస్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. రీసెంట్గా 2019 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ 80. రీసెంట్గా 2019 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ 80 అనమాట. ఇంతకుముందు రెగ్యులర్గా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇంకొక ఇండెక్స్ కూడా ఇచ్చేది. దాని పేరు బ్రైబ్ పేయర్స్ ఇండెక్స్. దాని పేరు బ్రైబ్ పేయర్స్ ఇండెక్స్ అనమాట. ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1993. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఎన్జిఓ. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, హెడ్ క్వార్టర్డ్ ఎట్ బెర్లిన్ జర్మనీ అనమాట. దాని యొక్క చైర్మన్, దాన్ని ఫౌండ్ చేసిన ఆయన పేరు పీటర్ ఈగెన్. PETEREIGEN, పీటర్ ఈగెన్ అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ రిలేటెడ్ కంప్లైంట్స్ యాక్సెప్ట్ చేయదు, కరప్షన్ రిలేటెడ్ కంప్లైంట్స్ చూసుకోదు, ఇండివిజువల్ కరప్షన్ కేసెస్ చూడదు అనమాట. వివిధ దేశాల్లో సిస్టమిక్ కరప్షన్ ఎలా ఉంది, ఉదాహరణకి భారతదేశం తీసుకోండి, గవర్నమెంట్లో కరప్షన్ ఎలా ఉంది, డిఫెన్స్ రంగంలో ఎలా ఉంది, బ్యాంకింగ్ రంగంలో ఎలా ఉంది, ప్రైవేట్ బిజినెసెస్లో ఎలా ఉంది, ఇలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. అలా అన్ని దేశాల దగ్గర కలెక్ట్ చేసి ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుందంటే, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ప్రిపేర్ చేయడానికి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్కి వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళే నేషనల్ చాప్టర్స్ అంటాం. ప్రతి దేశంలో వాళ్ళు ఒక సర్వే నిర్వహించుకుంటూ కరప్షన్ డీటెయిల్స్ని కనుక్కుని ఆ దేశానికి ఎన్జిఓకి అందిస్తారనమాట. అప్పుడు అది కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ తయారు చేస్తారనమాట. సో రిమెంబర్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనేది they won't deal with individual corruption cases, they will deal with systemic corruption cases. And Transparency International receives funding from various sources, governments, various foundations, private sectors and individuals. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఆమ్నెస్టీ అంటే పేరు చూడంగానే అర్థమవుతుంది, క్షమాభిక్ష. ఆమ్నెస్టీ అంటే పేరు చూడంగానే అర్థమవుతుంది, క్షమాభిక్ష అనమాట. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 1961లో ఏర్పడింది. దాని చీఫ్ పీటర్ బెనెన్సన్. దాన్ని ఫౌండ్ చేసిన ఆయన పేరు పీటర్ బెనెన్సన్. PETERBENENSON. దాన్ని దాని చీఫ్, దాన్ని ఫౌండ్ చేసిన ఆయన పేరు పీటర్ బెనెన్సన్. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ లండన్లో ఉంటాయి అన్నమాట. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఎన్జిఓ. ఫౌండెడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన ఇన్స్టిట్యూషనే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. అండ్ ఇట్ వర్క్స్ మేజర్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనమాట. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హ్యాస్ అ వెరీ లాంగ్ హిస్టరీ, చాలా పెద్ద హిస్టరీ ఉంది. క్యాపిటల్ పనిష్మెంట్ అబాలిష్ చేయటం, టార్చర్ని అబాలిష్ చేయటం, అదేవిధంగా ప్రిజనర్స్ ఆఫ్ వార్, ఎవరైతే యుద్ధాల్లో పట్టుబడిన ఖైదీలు ఉంటారో వాళ్ళ మానవ హక్కులను ప్రొటెక్ట్ చేయటం, పిల్లల యొక్క మానవ హక్కుల ఉల్లంఘన లేకుండా చేయటం, ఇట్లా చాలా విషయాల్లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కృషి చేస్తుంది. భారతదేశంలో కూడా క్యాపిటల్ పనిష్మెంట్ బ్యాన్ చేయాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రబోధిస్తుంది. సో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెడిసిన్ సాన్స్ ఫ్రాంటియర్స్. MEDECINS మెడిసిన్స్ సాన్స్ SANS ఫ్రాంటియర్స్ FRONTIERS. మెడిసిన్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనేది ఫ్రెంచ్ పదం అనమాట. అంటే డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ అని అర్థం. డాక్టర్స్ వితౌట్ బార్డర్స్. It is an international humanitarian medical NGO organized in France. మెడిసిన్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనేది ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ మెడికల్ ఎన్జిఓ. ఎవరికైనా సరే, అంటే ఏ సరిహద్దుతో ప్రమేయం లేకుండా, ఎవరికైనా యుద్ధాలు వచ్చినప్పుడు, రకరకాల పాండమిక్స్ ఎపిడమిక్స్ వచ్చినప్పుడు, లేదా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, ఏ విధమైన ఇది లేకుండా, అంటే తేడా లేకుండా నీ దేశం నా దేశం అని డాక్టర్స్ వెళ్ళి సహాయం చేస్తారు. డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ అనమాట. మెడికల్ ప్రొఫెషనల్స్, నర్సెస్ వెళ్ళి వాళ్ళకి మెడికల్ ఎయిడ్ అందిస్తారనమాట. 90% ఆఫ్ ఫండింగ్ ఫర్ డాక్టర్స్ వితౌట్ బార్డర్స్, 90% ఆఫ్ ఫండింగ్ ఫర్ మెడిసిన్ సాన్స్ ఫ్రాంటియర్స్ ఆర్ డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ కమ్స్ ఫ్రమ్ ప్రైవేట్ డోనర్స్ అనమాట. మిగతాది కార్పొరేట్ ఫండింగ్ ఉంటుందంట. ఈ మెడిసిన్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనేది 1971లో ఏర్పడింది. ద హెడ్ క్వార్టర్స్ ఆర్ ఎట్ జెనీవా, స్విట్జర్లాండ్. మెడిసిన్ సాన్స్ ఫ్రాంటియర్స్ హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. ఆల్రెడీ నేను సపరేట్ వీడియో చేశాను, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, వీటి గురించి. ఇవి చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడండి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్.
సో నెక్స్ట్ టాపిక్ జెనీవా కన్వెన్షన్. జెనీవా కన్వెన్షన్ అనేది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? మనందరికీ తెలుసు, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ని ఆయన పాకిస్తాన్లోకి వెళ్ళిపోయారు, పాకిస్తాన్ టెర్రర్ అటాక్స్ రిటాలియేషన్ టైంలో. తర్వాత ఈ కన్వెన్షన్ ద్వారా ఎవరైనా సరే ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉన్నా, ఎవరైనా కాలు చేయి విరిగిపోయి శత్రు దేశంలో పడిపోయినా వాళ్ళ గురించి, వాళ్ళ హక్కుల గురించి జెనీవా కన్వెన్షన్లో ఉంటుందన్నమాట. సో అభినందన్ వర్ధమాన్ విషయంలో ఈ జెనీవా కన్వెన్షన్ అనేది బాగా న్యూస్లోకి వచ్చింది. దిస్ హ్యావ్ బికమ్ వెరీ మచ్ ఫేమస్. జెనీవా కన్వెన్షన్స్, దే హ్యావ్ బికమ్ వెరీ మచ్ ఫేమస్ అండ్ హ్యావ్ బికమ్ న్యూస్ ఓవర్ ద డిటెన్షన్ అండ్ రిలీజ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. అభినందన్ వర్ధమాన్ విషయంలో ఈ జెనీవా కన్వెన్షన్ అనేది న్యూస్లోకి వచ్చింది. జెనీవా కన్వెన్షన్స్ ఆర్ ద రూల్స్ ప్రొటెక్టింగ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్. Geneva Conventions are the rules protecting prisoners of war. They were first mentioned in 1929 and later amended in 1949. The third Geneva Convention defines and details who can be considered as prisoner of war and how they should be treated. Prisoner of war ni ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి అని చెప్తుంది. అదే జెనీవా కన్వెన్షన్. అదేవిధంగా ఎవరైతే వార్లో హర్ట్ అయ్యారో అలాంటి వాళ్ళ గురించి కూడా జెనీవా కన్వెన్షన్స్ మాట్లాడతాయి అన్నమాట. అంటే వార్ జరిగేటప్పుడు కాళ్ళు చేతులో లేకపోతే ప్రాణాలు పోవటము రకరకాలు జరుగుతుంటాయి. ఆ సందర్భంలో కూడా ఎలా ట్రీట్ చేయాలని చెప్పి జెనీవా కన్వెన్షన్ చెప్తుంది అనమాట. తర్వాత అదే విషయంలో మనకి ఇంకొక టాపిక్ ఉంది, కుల్భూషణ్ జాదవ్ అని. కుల్భూషణ్ జాదవ్ పాకిస్తాన్ జైల్లో ఉన్నారు. ఆయన ఇండియన్ స్పై అని పాకిస్తాన్ పేర్కొంటుంది. ఆయనకి ఫస్ట్లో కాన్సులర్ యాక్సెస్ కూడా ఇవ్వలేదు. ఇండియా ఈ విషయంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా వెళ్ళింది. సో ఈయన విషయంలో, కుల్భూషణ్ జాదవ్ విషయంలో ఒక కన్వెన్షన్ న్యూస్లోకి వచ్చిందనమాట. వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్. వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్. కుల్భూషణ్ జాదవ్ విషయంలో వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ న్యూస్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్క్టిక్ కౌన్సిల్. ARCTIC, ఆర్క్టిక్ కౌన్సిల్. మనందరికి తెలుసు, ఇండియా 2013లో ఆర్క్టిక్ కౌన్సిల్లో అబ్జర్వర్ అయింది. అండ్ విత్ ఇన్ 1 year దాని మీద ఫిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది, ఆర్క్టిక్ కౌన్సిల్లో సభ్యులు ఎవరని. ఇండియా ఆర్క్టిక్ కౌన్సిల్లో సభ్యదేశం కాదు, ఆర్క్టిక్ కౌన్సిల్లో ఇండియా అబ్జర్వర్ అయిందనమాట. అండ్ 2019లో ఇండియా మళ్ళా అబ్జర్వర్గా రీఎలెక్ట్ అయింది ఆర్క్టిక్ కౌన్సిల్లో. 2019లో ఆర్క్టిక్ కౌన్సిల్లో ఇండియా మళ్ళా అబ్జర్వర్గా రీఎలెక్ట్ అయింది. వాట్ ఈస్ దిస్ ఆర్క్టిక్ కౌన్సిల్? హూ ఆర్ ద మెంబర్స్ ఇన్ ఆర్క్టిక్ కౌన్సిల్? అసలు ఈ ఆర్క్టిక్ కౌన్సిల్ ఏంటి, దీనిలో సభ్యదేశాలు ఏంటి, ఎందుకు ఫౌండ్ అయింది, ఇది గుర్తుపెట్టుకోండి. India has been re-elected as an observer to the intergovernmental forum called Arctic Council. Arctic Council promotes cooperation, coordination and interaction among Arctic states, protecting indigenous communities and common issues of environmental concerns and global warming, pollution అవన్నీ అన్నమాట. అంటే ఆర్టిక్ దేశాల మధ్య ఉన్న ఇండిజినస్ కమ్యూనిటీస్ని ప్రొటెక్ట్ చేయటం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయటం, ఈ మెల్టింగ్ ఆఫ్ ద ఐస్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని డీల్ చేయటం, ఇవన్నీ కూడా ఆర్క్టిక్ కౌన్సిల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆర్క్టిక్ కౌన్సిల్ అనేది 1989లో ఏర్పడింది. తర్వాత దీని గురించి ఇంకా ప్రస్తావన వస్తూనే ఉంది చాలా సంవత్సరాల తర్వాత కూడా. 1989లో ఇది ఏర్పడింది అనమాట ఆర్క్టిక్ కౌన్సిల్. అండ్ ఆర్క్టిక్ కౌన్సిల్లో బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఓషన్ ప్రొటెక్షన్, ఇండిజినస్ ఆర్క్టిక్ పీపుల్, మెల్టింగ్ సీ ఐస్, ప్లాస్టిక్ పొల్యూషన్, బ్లాక్ కార్బన్, ఇలాంటి రకరకాల విషయాల్లో ఆర్క్టిక్ కౌన్సిల్లో డిస్కస్ అవుతాయి. ఆర్క్టిక్ కౌన్సిల్ మెంబర్స్ చూడండి, కెనడా, దీని మీద ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చారు. డెన్మార్క్ అంటే ఇక్కడ గ్రీన్లాండ్, ఫెరో ఐలాండ్స్ కూడా వస్తాయి. గ్రీన్లాండ్స్, ఫెరో ఐలాండ్స్ డెన్మార్క్లో భాగం అనమాట. కెనడా, డెన్మార్క్ అంటే గ్రీన్లాండ్, ఫెరో ఐలాండ్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, రష్యా, స్వీడన్ అండ్ యుఎస్ఏ. ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, రష్యా, స్వీడన్ అండ్ యుఎస్ఏ. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్క్టిక్ కౌన్సిల్లో యుఎస్ఏ ఉందంటే ఉంది, కెనడా ఉందంటే ఉంది, ఫిన్లాండ్ ఉందంటే ఉంది, రష్యా ఉందా ఉంది అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండియా అబ్జర్వర్ కంట్రీ కదా. అండ్ వాట్ ఈస్ అన్ అబ్జర్వర్ కంట్రీ? అబ్జర్వర్ కంట్రీస్ని మీటింగ్స్కి పిలుస్తారు. అవసరమైతే పర్మిషన్తో వాటి అభిప్రాయాలు చెప్పొచ్చు, డాక్యుమెంట్స్ కూడా కొన్ని సబ్మిట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇండియా ఈ ఆర్క్టిక్ కౌన్సిల్ సంబంధించి ఒట్టావా డిక్లరేషన్ అని ఉంటుంది. అబ్జర్వర్ కంట్రీస్ కూడా ఆ ఒట్టావా డిక్లరేషన్ని రెస్పెక్ట్ చేయాలి. ఒట్టావా డిక్లరేషన్, OTTAWA. అబ్జర్వర్ కంట్రీస్ అన్నీ కూడా ఈ ఒట్టావా డిక్లరేషన్ని రెస్పెక్ట్ చేయాలి. అదేవిధంగా UN కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ని కూడా రెస్పెక్ట్ చేయాలి.
యుఎన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఆర్క్టిక్ రీజియన్ అనేది ఎకనమిక్, స్ట్రాటజిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంట్రెస్ట్ అనమాట. ఎకనమికల్గా ఆర్క్టిక్ రీజియన్లో చాలా మినరల్స్ ఉన్నాయి, ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి అంటున్నారు. అదేవిధంగా ఆర్క్టిక్ రీజియన్ నాదంటే నాదని దేశాలు కొట్టుకుంటున్నాయి. సో ఇప్పుడు ఇండియాకి ఈ రోజు వరకు కూడా అఫీషియల్గా ఆర్క్టిక్ పాలసీ లేదు. ఇప్పుడు వరకు ఇండియా మేజర్గా ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు ఎకనమికల్గా, స్ట్రాటజిక్గా కూడా ఆర్క్టిక్ రీజియన్ అనేది ఇండియాకి, వరల్డ్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఇండియా ఈజ్ అ అబ్జర్వర్ ఇన్ ఆర్క్టిక్ కౌన్సిల్ అండ్ ఇండియా ఈజ్ యూజింగ్ ఇట్స్ అబ్జర్వర్ మెంబర్షిప్ యాజ్ అ విత్ విగర్ అండ్ ఎంతూజియాజం. మంచి విగర్తో, ఎంతూజియాజంతో ఆర్క్టిక్ కౌన్సిల్లో మెంబర్షిప్ అనేది ఇండియా ఫాలో అవుతుంది అనమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఆర్క్టిక్ కౌన్సిల్లో అబ్జర్వర్ మెంబర్, అబ్జర్వర్ నాట్ ఎ ఫుల్ మెంబర్, ఓన్లీ అన్ అబ్జర్వర్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ ఆర్క్టిక్ పాలసీ. అఫీషియల్గా ఆర్క్టిక్ పాలసీ ఇండియాకి ఏం లేదు. కానీ ఇప్పుడు సోవనిటీ ఆఫ్ ఆర్క్టిక్ రీజియన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, మెల్టింగ్ ఆఫ్ ద ఐస్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ కూడా ఆర్క్టిక్ రీజియన్ ఎఫెక్ట్ చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి.